టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే వరలక్ష్మి వ్రతం, అది ఇక్కడ హైదరాబాద్లో మా ఇంట్లో అనమాట. సో ఆ వ్లాగ్ ఎలా అయింది ఏంటి అంటే, ఫస్ట్ మేము ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే షాపింగ్కి వెళ్ళాము. ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే మంగళగౌరి కూడా ఉందన్నమాట. సో ఆ రెండిట్లో అమ్మవారికి అండ్ నాకు పెట్టుకోవడానికి చీర అయితే చూడడానికి కానీ వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ అయితే ఆ వీడియో చూసేద్దాము. ఆర్ఎస్ బ్రదర్స్లో చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. సో అది మీ అందరి కోసం అయితే నేను షూట్ చేశాను. సో అదైతే ఫస్ట్ చూసేద్దాం. సో మేము ముందుగా నేను కట్టుకోవడానికి శారీ కోసమైనా, అమ్మవారి దగ్గర పెట్టడానికి శారీ కోసమైనా అండ్ మెయిడ్ కోసం శారీకి తీసుకుందామని చెప్పి ఇంకా అలా శారీస్ అన్నీ కొనాలి కదా అని ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చాము. ఇక్కడ అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ పక్కన మంగళగౌరి కూడా రెండు పక్కన ఉన్నాయి అండ్ ఎదురుగుండా వరమహాలక్ష్మి కూడా ఉంది. ఒక షాప్ నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్ళొచ్చు అని చెప్పి అన్ని షాపులు ఒకే దగ్గర ఉండే లొకేషన్ అయితే చూసుకున్నాను అనమాట. అబ్బాయిల గురించి తెలిసిందే కదా, ఎక్కువ తిరగడానికి తిప్పడానికి కొంచెం ఫీల్ అవుతూ ఉంటారని చెప్పి ఇంకా అలా అన్ని లొకేషన్ షాప్స్ ఒక దగ్గర ఉండే దగ్గర వచ్చాను. నేను దట్టు ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో ఆఫర్స్ కూడా నేను చూసానమాట. బోర్డ్ కానీ వాళ్ళ ఇన్స్టాలో కానీ అలా ఆఫర్స్ నడుస్తున్నాయని విన్నాను. ఇంకా అందుకని చెప్పి వచ్చాను, అసలు చూద్దాం ఎలా ఉన్నాయి అని చెప్పి. నిజంగానే ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ ఇది ఒరిజినల్గా 1100 ఉండే డ్రెస్ మెటీరియల్ వాళ్ళు 500కి ఆఫర్ పెట్టడం అండ్ క్లాత్ కూడా వాళ్ళు క్లియరెన్స్ సేల్ కూడా కాదు, చాలా మంచి క్లాత్స్ని వాళ్ళు ఆఫర్స్ పెట్టారు. ఆఫర్స్ అని అనడం కంటే వాళ్ళకి యాక్చువల్లీ పడే ప్రైస్ని ఒక 10 రూపీస్ అట్లా ఉంచుకుని పెట్టారేమో అనిపించింది. ఎందుకంటే అవి ఒరిజినల్ కాస్టే 500 అలా ఉంటాయి, కాకపోతే వాళ్ళు 1100 పెట్టి అమ్ముకుని ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్కి తగ్గించి అమ్ముతున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ప్రతి దాని మీద ఆఫర్ పెట్టారు, లైక్ పెట్టికోట్స్ లంగాల మీద కానీ, డైలీ వేర్ శారీస్ మీద కానీ, అంటే అక్కడ ఉన్న స్టాక్లో ప్రతి దాని మీద వాళ్ళు ఆఫర్స్ అయితే రన్ చేశారనమాట. చూస్తున్నారు కదా, ఈ శారీ అయితే జస్ట్ 200కే ఉంది. తీసుకోలేదు కానీ జస్ట్ చూసాము, క్వాలిటీ అయితే అంతేం అనిపించలేదు. ఇంకా ఇది వేరే శారీ అనమాట. ఇంకా ఒకళ్ళు తీసుకున్న శారీ మళ్ళీ అక్కడ పెడితే ఆ శారీ ఉండదేమో అన్నంతలాగా అయిపోయింది. అంటే అంతలాగా పీపుల్ ఆ రోజు సండే ఖాళీ లేదు, అక్కడ పెట్టామంటే ఆ చీర మళ్ళీ రాదు అన్నట్టు అయిపోయింది. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడానికి కూడా బ్లౌజ్ పీసెస్ అయితే చూస్తున్నాను ఏ అయితే బాగుంటుంది ఏంటి అని చెప్పి. అక్కడ నార్మల్ బెనారస్ మోడల్లో ఉన్నాయి, నార్మల్ మోడల్లో కూడా ఉన్నాయి. ఇంకా బిల్డింగ్ సెక్షన్ దగ్గర అయితే గాలి వేయలేదు, లిటరలీ అంత రష్. ఇక్కడ షాప్ దగ్గర బిల్డింగ్ సెక్షన్ దగ్గర కూడా చాలా రష్ ఉందన్నమాట, అసలు ఖాళీ లేదు. దట్టు సండే అయింది. అండ్ ఇది నేను అమ్మవారి కోసం పెట్టిన చీర, ఇది మంగళగౌరిలో తీసుకున్నా నేను. ఆ కలర్ కాంబినేషన్ నాకు చూడగానే చాలా బాగా అనిపించింది, రెండు నచ్చినాయి. నేను ఇంకా మెరూన్ ఆ వైన్ కలర్దే ఇంకా తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను మంగళగౌరిలో తీసుకున్నా. యాక్చువల్లీ అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం, ఒక లుక్ వేద్దాం అన్నట్టు వెళ్ళి తీసుకున్న శారీ అనమాట అది. ఇది కూడా సేమ్ అట్లనే ఖాళీ లేకుండా ఉంది షాప్. సో ఇంకా అలా ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే షాపింగ్ అయిపోయింది. ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ అయిపోయాక ఇంకా రేపు పండగ అనగా ముందు రోజు మనకి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ అని, లేకపోతే యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మా మదర్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరికి పండగ రోజు భోజనం పెడతారనమాట అమ్మాయిలకి, లైక్ లక్ష్మీదేవికి భోజనం పెడుతున్నాం అన్నట్టు. సో అట్లా నేను ఒక 2-3 భోజనం పెడదామని చెప్పి అనుకున్నాను. సో ఆ భోజనానికి కావాల్సిన వెజిటేబుల్స్, పూజ దగ్గర కావాల్సిన ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే నేను ఫ్లవర్ మార్కెట్కి వచ్చాను. సో ఫ్లవర్ మార్కెట్లో ఆ రోజు ఫుల్ వర్షం పడిపోయింది. సో ఆ వీడియో అయితే చూసేద్దాం. యాక్చువల్లీ రేపు ఫ్రైడే అనమాట. సో రేపు ఫ్రైడే కోసం అని చెప్పి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఫ్లవర్స్, ఫ్రూట్స్ అంటే రేపు నేను మళ్ళీ చేసుకుంటున్నా, కిందటి వారం చేసుకున్నా కానీ రేపు మళ్ళీ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అని చెప్పి అన్నీ తీసుకోవడానికి వచ్చాను. కానీ వర్షం అయితే మాత్రం అక్కడ సడన్గా అప్పటి వరకు ఫుల్ ఎండ్ ఉంది, ఒకేసారి వర్షం పడిపోయింది. సో ఇక్కడ ఇంకా వెనకాల అన్నీ కొనేసి అన్నీ అలా వెనకాల పడిసని రెన్నికాడ వచ్చిన వాళ్ళు కూర్చున్నాడు. అలా వెళ్తున్నాం కానీ వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. కొంచెం ఆగి ఏమన్నా తీసుకోవచ్చు అంటే మ్యాక్సిమం అన్నీ తీసుకున్నాం, ఫ్రూట్స్ కానీ అవన్నీ. అసలు కనీసం షూట్ చేద్దాం అనుకున్నా కానీ వర్షం వల్ల అసలు తీయడానికి కూడా అవ్వలేదు. ఫాస్ట్గా ఇంకా అన్నీ తీసుకుని వచ్చామన్నమాట. ఇంకా అలా దేవుడి దగ్గరవి కొన్ని తీసుకోవడానికి ఉన్నాయంటే ఇంకా మేము ఇప్పుడు అలా దేవుడి షాప్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా ఫుల్ బయట వాన ఎట్లా పడుతుందో. నేను అన్నీ తీసేసుకుని ఇంకా వచ్చేయచ్చు అన్న టైంకి వాన అయితే
ఫుల్ స్టార్ట్ అయిపోయింది. పోన్లే మంది అయ్యాక వాన పడింది అని అనుకున్నా. ఇంకా నెక్స్ట్ అమ్మవారి ఫేస్ అండ్ పూజ దగ్గర కొన్ని తీసుకోవడానికి మా దగ్గరలో ఉన్న పూజ షాప్కి అయితే వచ్చానమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. లైక్ ఈ షాప్లో దొరకదంటూ ఏముండదు. పూజకి రిలేటెడ్, ఏదైనా వ్రతానికి రిలేటెడ్ ఏదైనా కానీ A to Z అన్ని వస్తువులు దొరుకుతాయి. సో ఇంకా ఈ షాప్కి వస్తే మనం మర్చిపోయిన వస్తువులు కూడా గుర్తు వస్తాయని చెప్పి పూజకు సంబంధించింది ఏదన్నా కానీ ఇక్కడికే వచ్చి అయితే నేను తీసుకుంటాను అనమాట. సో ఆ రోజు అమ్మవారి ఫేస్ తీసుకున్నా. యాక్చువల్లీ లాస్ట్ వారం అయ్యేసరికి ఎక్కువ మోడల్స్ లేవు ఫేస్లో. సో ఉన్న దాంట్లో నేను బెస్ట్ మోడల్ తీసుకున్నా. అంటే డాల్స్ ఉన్నాయి కానీ నాకు డాల్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నా ఓన్గా నేను అమ్మవారిని ప్రిపేర్ చేయడం, కొబ్బరికాయ పెట్టి ఫేస్ పెట్టి శారీ కట్టి అలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి నేను డాల్ని ప్రిఫర్ చేయలేదు. ఫేస్ కోసం అయితే షాప్కి వెళ్ళా ఫేస్ కోసం అని కొంచెం కర్పూరాలు, అగరబత్తులు అలా ఉంటాయి కదా, చిన్న చిన్నవన్నీ తీసుకుందాం అని చెప్పి అలా గుర్తొచ్చినాయి అన్నీ తీసుకుని ఇంకా అయితే వచ్చేసాను. బయట అయితే ఫుల్ వర్షం కానీ షాప్లో అయితే నేను కావాల్సినవన్నీ అలా తీసుకున్నాం. లైక్ వ్రతానికి సంబంధించిన బుక్స్, పూజ దగ్గర కావాల్సిన పీటలు అన్నీ ఉంటాయన్నమాట. ఈ షాప్లో A to Z అవైలబిలిటీ ఉంటుంది. అండ్ పక్కనే కూరగాయల మార్కెట్ కాబట్టి అట్లనో ఆ రోజు మార్కెట్ థర్స్డే, సో అట్లనో రేపు భోజనం పెట్టుకుంటున్నామని కావాల్సిన కూరగాయలు కూడా అలా కొనుక్కొని వెళ్ళిపోయాను అనమాట. సో అలా ఫుల్ వర్షంతో అయితే అయింది. నెక్స్ట్ ఇంకా పూజ షాప్కి వెళ్ళామన్నమాట. పూజ షాప్లో కూడా కొన్ని అమ్మవారి ఫేస్ అండ్ తీసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా పూజ షాప్ పక్కనే కూడా కూరగాయల మార్కెట్ ఉండడం వల్ల రెండు ఒకేసారి అయితే చూసుకుని వచ్చాను. యాక్చువల్లీ నేను ఏం తీసుకున్నాను ఏంటి ఒక లుక్ వేద్దాం రండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే తాంబూలానికి ఇప్పుడు అందరూ ఇట్లా తీసుకుంటున్నారు కదా, పసుపు కుంకుమ ఇట్లా ఈ ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది. సెట్ అయితే నేను విజయవాడలోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వక్కపొడి తాంబూలంలో ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి యాక్చువల్లీ వక్కపొడి ఉందని గుర్తులేదు, నేను మళ్ళీ వక్కలు కూడా తీసుకున్నాను. అండ్ తమలపాకులు, యాక్చువల్లీ నేను అట్టుపొలు కూడా తీసుకున్నా, అది ఇక్కడ నేను పెట్టలేదు. సో తాంబూలం వరకు అయితే ఇవైతే తీసుకున్నా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ కోసం నేను ఇవి మీషోలో ఆర్డర్ చేశాను ఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాంగింగ్స్. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో పెట్టాను, ర్యాండమ్ మీషో ఫైన్ డెకరేటివ్ ఐటమ్స్ అని చెప్పి. ఇది నేను మీషోలోనే తీసుకున్నా. ఇవి ప్లాస్టిక్ కానీ హ్యాంగింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఈ బనానా బ్యాక్డ్రాప్ క్లాత్ ఉంది కదా, ఈ బనానా బ్యాక్డ్రాప్ క్లాత్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ క్లాత్ మీద ఇవి అండ్ ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ దండలు ఉంటాయి కదా ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నా. ఎందుకంటే ఈ బ్యాక్ డ్రాప్ మీదకి ఈ డెకరేషన్స్ కానీ ఈ హ్యాంగింగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. నేను మొత్తం డెకరేట్ చేశాక ఇవన్నీ నేను ఎలా సెట్ చేశాను అనేది మళ్ళీ చూపిస్తాను. తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇవైతే ఒక సెట్ తీసుకున్నా. ఇది కూడా శారీస్తో పాటు ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నా. అండ్ ఈ తాంబూలం అవి ఇవ్వడానికి చిన్న కవర్స్ లాంటివి తీసుకున్నా అనమాట, తాంబూలం ఇవ్వడానికి. అండ్ అమ్మవారి పటం కూడా తీసుకున్నా. యాక్చువల్లీ నా దగ్గర లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతి దేవి కలిసి ఉన్న పిక్ ఉంది కానీ లక్ష్మీదేవిది ఒక్కటే లేదు. సో నేను లక్ష్మీదేవి అమ్మవారి పిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దగ్గరికి ఇవన్నీ నేను విజయవాడలోనే తీసుకున్నా. ఇది కూడా ఈ ఒత్తులు అక్కడ విజయవాడలోనే తీసుకున్నా. యాక్చువల్లీ ఈ గాజుల దండ అండ్ ఈ యాలక్కాయల దండ నాకు కట్టడం రాదు, జస్ట్ నార్మల్గా రెడీమేడ్ కొనుక్కోవచ్చు అనుకున్నా కానీ అత్తయ్య అన్నారు నేను కట్టేస్తాను నువ్వు తీసుకెళ్దులే అని చెప్పి ఇదంతా అత్తయ్య కట్టారు. ఇది నాకు అసలు టై చేయడం రాదు. అత్తయ్య కొంచెం క్రియేటివిటీగా ఇలా కట్టారనమాట. అండ్ అమ్మవారి ఫేస్ నేను ఇక్కడ తీసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ వారం కాబట్టి ఆల్మోస్ట్ ఫేసెస్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఈ ఫేస్కి నేను ఇంకా కొంచెం ఏమైనా మెరుగులు దిద్దా. యాక్చువల్లీ స్టోన్స్ ఏమన్నా కావాలితే వేసుకోవచ్చు అని చెప్పి నేను స్టోన్స్ కూడా తెచ్చుకున్నా, కానీ ఇది ఇంకా స్టోన్స్తోనే వచ్చినాయి కాబట్టి మనం అంత చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అమ్మవారిని అయితే నేను చిన్నగానే పెట్టుకుందామని కొబ్బరికాయ కూడా చిన్న కొబ్బరికాయ తీసుకుని చేసుకున్నాను అనమాట. అండ్ ఇది యాక్చువల్లీ మా చెల్లి జ్యువెలరీ, అమ్మవారికి వేయడానికి బాగుంటుంది. అంటే ఇది మొత్తం జ్యువెలరీ అంతా అమ్మవారు లక్ష్మీదేవియే వస్తుంది అనమాట. నేను రేపు వేసేటప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను. సో ఇది అమ్మవారికి వేయడానికి జ్యువెలరీ బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఈ జడ కూడా అమ్మవారికనే తీసుకున్నాము. అండ్ ఈ జడతో పాటు యాక్చువల్లీ జడలో పెట్టడానికి, జడ వేయడానికి జడగంటలు కూడా ఉన్నాయి. అండ్ జడలో పెట్టడానికి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ కూడా అనమాట అమ్మవారికి అలంకరణకి బాగుంటాయి అని చెప్పి ఈ ఫ్లవర్స్ కూడా అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇది దండ గుమ్మానికి కట్టడానికి బాగుంటుందని చెప్పి
ఇది చామంతి పూల దండ. ఇది అమ్మవారికి వేయడానికి బాగుంటుందని. ఇవి నార్మల్ విడి పువ్వులు అండ్ ఇది తల్లో పెట్టుకోవడానికి మాకు ఉంటుందని చెప్పి ఇవైతే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ చూస్తున్నారు కదా, ఈ ప్లేట్స్ మీద నేను ఆల్రెడీ షార్ట్ చేశాను, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. ఇదొక టైప్ ఆఫ్ ప్లేట్, ఇదొక టైప్ ఆఫ్ ప్లేట్ అండ్ ఇదొక టైప్ ఆఫ్ ప్లేట్. అదేంటి నేను 3 జర్మన్ ప్లేట్లు తీసుకున్నాను కదా. అండ్ ఇదొక టైప్ ఆఫ్ ప్లేట్ అనమాట. సో మొత్తానికి నేను 3 టైప్స్ ఆఫ్ జర్మన్ ప్లేట్స్ అండ్ 1 ఆ గోల్డ్ కలర్ అది ఇంతకుముందు నాకు తీసుకున్నారు. సో ఈ ప్లేట్స్ అయితే నేను వీడియో పెట్టాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. ఈచ్ ప్లేట్ వచ్చేసి 40-30 ఎంతో పడింది, కానీ చాలా బాగుంది. అమ్మవారి దగ్గర ఇలా అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 రాగి చెంబులు చూసారా, వాడు ఏం చేస్తున్నాడో చూసారా. ఇక్కడ అన్నీ నేను ఇట్లా సర్దుకుని నీట్గా పెట్టుకున్నాను. రేపు పొద్దునకి హరిబరిగా ఉండకూడదు, అన్నీ ఎదురుగుండా ఉంటాయని పూజకు సంబంధించినవన్నీ ఇట్లా పెట్టుకుంటే వాడు ఎక్కడ ప్లేస్ దొరికినట్టు వచ్చి ఇక్కడే కూర్చున్నాడు. కట్టేస్తే వీడియో చేసుకొని ఇవ్వకుండా అరుస్తున్నాడు. సర్లే పాపమని వదిలేస్తే వీటి దగ్గరే ఖరాబ్ చేస్తున్నాడు. సో ఇవి వచ్చేసి ఈ 2 ప్లేట్లు రాగి చెంబులు, పాతకాల ప్లేట్స్ ఉంటాయి కదా అవి అన్నమాట. చాలా వెయిట్ ఉంటాయి పట్టుకోవడానికి. సో ఈ 2 నేను అమ్మవారి డెకరేషన్కి అని చెప్పి అత్తే నాకు ఇచ్చారు. సో ఈ స్టూల్ కూడా నేను అక్కడ విజయవాడలో 1 టౌన్లోనే తీసుకున్నాను. ఇది 250 అలా పడిందనమాట. నాకు ఈ చిన్న స్టూల్ సరిపోతుంది అని చెప్పి. అండ్ అమ్మవారి శారీ కోసం నేను ఎక్కువ కష్టపడకూడదు అని చెప్పి ఇన్బిల్ట్గా మా అత్తయ్య గారు నాకు ఇట్లా స్టిచ్ చేసి ఇచ్చారు. ఇలా లంగాలాగా, అంటే కరెక్ట్గా సైజ్ చూసుకుని ఇలా లంగాలాగా స్టిచ్ చేశారు. దానికి ఇంకొంచెం లేస్ యాడ్ చేద్దామని మేము లేస్ యాడ్ చేసాము. అండ్ పైన దుప్పట్టా లాగా కూడా దీన్ని అయితే స్టిచ్ చేశారు. యాక్చువల్లీ ఇదంతా రేపు డెకరేషన్ అయ్యాక నేను మళ్ళీ చూపిస్తా దేన్ని ఎలా యూజ్ చేశాను అని చెప్పి. సో ఇవి అండ్ నేను ఈ 2 జతల అరటి కొమ్మ కూడా తీసుకున్నాను. ఫ్రెష్గా బాగుంది. నేను చాలా చూసా కానీ బాగాలేదు. ఈ చిన్నగా ఆకులు వచ్చినా కానీ ఫ్రెష్గా అనిపించింది అనమాట. సో దీన్ని అయితే నేను తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ నేను ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నా తెల్లారికి ఇంకా విచ్చలొచ్చు అని చెప్పి బయట గ్రిల్ దగ్గర వాటర్ వేసి అయితే పెట్టాను. సో నా ప్రిపరేషన్స్ అయితే అలా అయ్యాయి. నేనైతే మ్యాక్సిమం కొన్ని ఏమో అత్తయ్య దగ్గర అక్కడ విజయవాడలో 1 టౌన్లో తీసుకున్నా, కొన్ని ఇక్కడికి వచ్చాక ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. అవి నా ప్రిపరేషన్స్. మార్నింగ్ మేము 4:30కి లేస్తే కానీ 1కి అయ్యింది. అన్నీ సర్దుకొని రెడీ అయ్యి పూజ దగ్గర కూర్చునేసరికి పనిలో పని చేస్తున్నామని వంటలు కూడా చేసేసామన్నమాట. 1 అయింది. ఫస్ట్ టైం కాబట్టి లేట్ అయింది. వెళ్ళగా కొంచెం అలవాటు అవ్వాలి. ఒకేసారి బిర్యానీ తినాలంటే తినలేం కదా పుట్టిన వెంటనే. సో అట్లనే 1 అయింది. ఇంకా అలా 1కి పూజ దగ్గర కూర్చుని పూజ కంప్లీట్ చేసుకుని అలా అయితే చేసుకున్నాము. నేను అది కూడా చేసాను. నైట్ పప్పులన్నీ నైటే నానబెట్టుకుని మార్నింగ్ అన్నీ ఆడేసి లేచాక అన్నీ చకచక ఫస్ట్ పిండి వంటలన్నీ అవగొట్టుకుని ఆ నెక్స్ట్ వచ్చి కూరలన్నీ చేసాము. సో అది అలా అయితే అయ్యింది. సో మా పూజ మా పిండి వంటలు అన్నీ చూద్దురండి. సో పూజ దగ్గర అయితే ఇలా మేము డెకరేట్ చేసాము. యాక్చువల్లీ అమ్మవారిని మేమైతే ఇలా డెకరేట్ చేసుకున్నాం అన్నమాట. అరటి కొమ్మలు పెట్టుకుని అండ్ అమ్మవారికి ఇలా అలంకరించుకున్నాను. కలసం పెట్టుకుని అమ్మవారి పటం పెట్టుకుని అమ్మవారికి చీర చాకెట్టు ప్రసాదాలు అన్నీ అయితే చేసుకున్నాం అన్నమాట. అవన్నీ వండుకుని అమ్మవారిని తయారు చేసుకుని అన్నీ పూజ దగ్గర అయితే కూర్చున్నాం. సో అందరికి ఇచ్చే తాంబూలాలు కూడా ఇట్లా రెడీగా పెట్టుకుని ఫ్రూట్స్ ప్రసాదాలు, తాంబూలంలో ఇచ్చే శనగలు కానీ దేవుడి దగ్గర బంగారం కానీ అన్నీ మొక్కజొన్న పొత్తులు అమ్మవారిని అయితే నేను ఇలా రెడీ చేసాను. ఈ డెకార్ అంతా మీషోలో ఆర్డర్ పెట్టిన డెకార్ చాలా బాగా అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకా అరటి కొమ్మలు నేను బయట కొన్నవే. ఇంకా అలా నీట్గా కింద మంచిగా ఒక క్లాత్ అయితే వేసుకుని లైక్ అమ్మవారికి సంబంధించిన థింగ్స్ అన్నీ పెట్టుకుని పూజ అయితే నేను మా హస్బెండ్ పూజ దగ్గర కూర్చుని పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అలా వరలక్ష్మి గణపతి పూజ చేసుకుని ఆ నెక్స్ట్ వరలక్ష్మి అమ్మవారి కథ అయితే చదువుకుని మొదలుపెట్టి ఇంకా అలా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి అలా మా పూజ అయితే ఫినిష్ అయింది. సో మా పూజ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆచరింపబడును. ఓ పార్వతి, ఆ వ్రతము చేసిన స్త్రీ గలుగను పుణ్యఫలము చెప్పెదను ఆలకింపుము అని
పార్వతికి పరమశివుడు చెప్పగా పార్వతీదేవి శంకరుని చూచి నాదా ఆ వ్రతంబును సో ఇంకా ప్రసాదాల కోసం రవ్వ కేసరి చేశాను, పరవన్నం చేసాము అండ్ పులిహోర చేసాము. చింతపండు పులిహోర ఉంటుంది కదా, చింతపండు పులిహోర చేసాము. అండ్ శనగలు నైటే నానబెట్టుకుని ఇంకా శనగలు కూడా చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గారెలు, బూరెలు, అంటే మేము తినాలి, పూజకు పెట్టాలి, మేడ్కి ఇవ్వాలి, అంటే ఇంట్లో పూజకు వచ్చిన వాళ్ళకి ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఇస్తాం కదా అలా. సో దొండకాయ కొబ్బరి ఫ్రై చేసాము భోజనాల్లోకి, అండ్ పప్పు టమాటో చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప కుర్మా కూర ఉంటుంది కదా, ఆ కుర్మా కర్రీ అయితే చేసామన్నమాట. అండ్ ఇవి పొంగు బూరెలు అంటారు కదా, లోపల పూర్ణం లేకుండా వేస్తాము, ఆ బూరెలు కొంచెం చేసాం. అండ్ శనగపప్పు నుంచి వచ్చే వాటర్తో రసం అయితే పెట్టాను. సో ఇవి ప్రసాదాలను కూర అలా అయిందనమాట. నేను ఒక 5 మెంబర్స్ని పిలిచి వాయినం కూడా ఇచ్చాను. చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. పూజ అయితే ఎట్లా అవుతుందా అని చెప్పి. మనకి నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉంటే ముందు రోజు నిద్ర పట్టదు కదా, లిటరలీ నైట్ అదే అయింది. అసలు నిద్ర పట్టలేదు, ఎట్లా అవుతుంది ఏంటి అని చెప్పి. డెకోర్ కూడా అనుకున్నట్టు బాగా వచ్చింది, టైంకి అయితే వచ్చినాయి అనమాట అన్నీ. సో అన్నీ బాగా కుదిరినాయి. పిండి వంటలు కూడా ఫస్ట్ టైం కదా ఎట్లా వస్తాయి అనుకున్నాం, కానీ అంతా బాగానే వచ్చింది. సో పూజ అంతా బాగానే అయ్యింది. సో అదండి, అలా అయింది ఈ వీక్ వరలక్ష్మి వ్రతం, ఫోర్త్ వీక్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.